నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని గ్యాట్ టవర్ దగ్గరైతే ఉన్నామండి. ఈ రోజు వీడియోలో యొక్క గ్యాట్ టవర్‌కి సంబంధించిన వర్క్ స్టేటస్ ఎంతవరకు వచ్చింది, ఏంటనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకో కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చండి. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ యొక్క బిల్డింగ్ అనేది ప్రీ ఇంజినీర్డ్ బిల్డింగ్ అండి. ఇదిగో మనకు గ్యాట్ టవర్‌కి సంబంధించిన డయాగ్రిడ్ కాలమ్స్ అవన్నీ కూడా మనకు ఇక్కడే తయారు చేసుకొనైతే గ్యాట్ టవర్ దగ్గరకైతే తరలించడం జరుగుతుంది. ఎగ్జాక్ట్‌గా మనకు ఒక 200 మీటర్స్ దూరంలోనే గ్యాట్ టవర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. సో, దానికి సంబంధించి మొత్తం కూడా ఈ యొక్క స్టీల్ కాలమ్స్ అవన్నీ ఉంటాయి కదా! డయాగ్రిడ్‌కి సంబంధించి. ఆ ఫ్రేమ్స్ అవన్నీ కూడా మనకు ఈ యొక్క ప్రీ ఇంజినీర్డ్ బిల్డింగ్‌లోనే తయారవ్వడం జరుగుతుంది. ఇదివరకు కాలమ్స్ అన్నీ కూడా మనకు బయట నుంచి అయితే తీసుకురావడం జరుగుతుందండి. దానివల్ల మనకు సమయం అనేది ఎక్కువ తీసుకుంటుంది. చాలా రిస్క్ కూడా ఉంటుంది. అందువల్ల మనకు ఇక్కడే పక్కనే ఈ యొక్క బిల్డింగ్ నిర్మించుకొని ఇందులోనే మనకు డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అవన్నీ కూడా తయారు చేసుకొని ఇక్కడి నుంచి గ్యాట్ టవర్‌లకైతే తరలించడం జరుగుతుంది. ఎగ్జాక్ట్‌గా మనకు ఒక 200 మీటర్స్ దూరంలోనే ఉంటుందనమాట. మీరు చూడొచ్చు. కింద కూడా అన్నీ కూడా మనకు ఏ ఆకారంలో ఉన్న నోడ్స్ కానీ అన్నీ కూడా మనకు ఈ యొక్క బిల్డింగ్‌లోనే తయారవుతాయి. దానికి సంబంధించిన మెటీరియల్స్ అనమాట అవన్నీ కూడా. సో, ప్రస్తుతం మీరు చూస్తుంది ఈ గ్యాట్ టవర్ పక్కనున్న ఇదివరకు మనకు కాంక్రీట్ వర్క్స్ జరిగిన ప్లేస్ అండి ఇదంతా కూడా. ఈ ప్లేస్‌లో మనకు ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయన్నమాట 3 ఫ్లోర్స్‌తో. ప్రస్తుతం దానికి సంబంధించి ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో వాటికి సంబంధించి హైట్ పెంచుకోవడానికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయన్నమాట. గత 4 మంత్స్ బ్యాక్ జరిగిన వర్క్స్ అండి ఇవన్నీ కూడా. ప్రస్తుతం దీని పైనంతా కూడా ఇసక పోసుకొని, ఒక చదునైతే చేసుకొని, మరలా ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో, వాటన్నిటికి కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. ఈ ప్లేస్‌లో మనకు 3 ఫ్లోర్‌ల ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయన్నమాట. దానికోసం కూడా ప్రస్తుతం వర్క్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. అలాగే మెయిన్ టవర్, గ్యాట్ టవర్ ఏదైతే ఉందో, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆ యొక్క టవర్‌లో మెయిన్ టవర్ అండి ఇది. ఇందులో మనకు 49 ఫ్లోర్స్ అయితే ఉంటుందనమాట. జీ+49 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ఇందులోనే మనకు సీఎం గారు గాని, అలాగే సీఎం గారికి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ కూడా ఈ యొక్క గ్యాట్ టవర్‌లోనే ఉండబోతున్నారు. దీనికి సంబంధించిన వర్క్ విషయానికొస్తే మెయిన్ ఏదైతే ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఉంటాయో, అవి మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్‌లు కూడా నోడ్ అయితే ఇన్‌స్టాల్ చేశారండి. మరలా ఇప్పుడు మరో లెవెల్‌లో నోడ్స్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి మీరు రెడీ చేసుకుంటున్నారు చూడొచ్చు. యువతల భాగం ఒకటి, అలాగే అవతల వైపు కూడా మరో 2 స్టీల్ కాలమ్స్ అయితే రెడీ చేసుకుంటున్నారండి. అలాగే మెయిన్ టవర్ ఏదైతే ఉందో, ఆ టవర్ విషయానికొస్తే బ్యాక్ సైడ్ అంతా కూడా మాక్సిమం బేస్మెంట్ అలాగే గ్రౌండ్ లెవెల్ వరకు ఫ్లోర్ అయితే హైట్ అయితే పెంచేసారండి. ఫ్రంట్ సైడ్ కూడా కొంతవరకు పెంచుకొని ఇప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ అయితే చేసుకుంటున్నారు మిడిల్‌లో. అలాగే ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే కొంతవరకు ఇప్పుడు షట్టర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యున్నాయి చూడొచ్చు. రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అంతా కూడా బ్యాక్ సైడ్ ఆల్మోస్ట్ ఒక 1 బేస్మెంట్ అలాగే గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, కాంక్రీట్‌తో బిల్డింగ్ కూడా హైట్ కూడా పెంచేసుకున్నారనమాట. సో, ఇదివరకు వీడియోస్‌లో మీరు చూసుకున్నట్లయితే ఇటు సైడ్ అంతా కూడా మిడిలు అలాగే ఈ కార్నర్ అంతా కూడా కాంక్రీట్‌తో వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నారు గానీ, సైడ్ అంతా కూడా మనకు షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండే. ఇప్పుడంతా కూడా కంప్లీట్ అయిపోయి మిడిల్‌లో తర్వాత షట్టర్స్ ఇన్‌స్టాల్ చేసుకొని అక్కడ కూడా కాంక్రీట్‌తో వర్క్ చేసుకున్నారండి. ఇప్పుడు ఫ్రంట్ సైడు రీ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరిగింది. చూడొచ్చు. అలాగే మనకు చుట్టూ కూడా ఈ యొక్క గ్యాట్ టవర్ చుట్టూ కూడా కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతున్నాయండి. అలాగే బ్యాక్ సైడ్ ఏదైతే కోర్ కాంక్రీట్‌తో వాల్స్ గోడలు నిర్మిస్తున్నారో అదంతా కూడా ఆల్మోస్ట్ ఒక హైట్ అయితే పెంచేసారనమాట బ్యాక్ సైడు. అలాగే సైడ్ గాని, ఫ్రంట్ కొంతవరకైతే బ్యాలెన్స్ ఉంది. అలాగే కిందంతా కూడా కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ 100% అయితే కంప్లీట్ అయిపోయిందండి గ్యాట్ టవర్‌కి. ఇప్పుడు వాటి మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకుంటూ కాంక్రీట్‌తో వర్క్స్ అయితే చేసుకుంటున్నారనమాట. చూడొచ్చు. మిడిల్ అండ్ బ్యాక్ సైడ్ ఒక ఆల్మోస్ట్ ఆల్ బేస్మెంట్ గ్రౌండ్ లెవెల్ వరకైతే ఫ్లోర్ అయితే కాంక్రీట్‌తో హైట్ అయితే పెంచేసారండి. ఇప్పుడు మనకు ఫ్రంట్ సైడ్ ఒక లెవెల్ వరకు ఈ యొక్క షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోనున్నారు. అలాగే మిడిల్‌లో కూడా కొంత భాగం షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోనున్నారు చూడొచ్చు. ఒక స్టెప్స్ వైస్‌గా ఈ యొక్క వర్క్స్ అనేది జరుపుకుంటూ వెళ్తున్నారండి. సో, ఈ ప్లేస్ అంతా కూడా మనకు రీసెంట్‌గానే ఫ్లోర్ వర్క్స్ కింద కాంక్రీట్‌తో అంతా కూడా కంప్లీట్ చేసుకొని, ఇప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు చూడొచ్చు. అంతా కూడా ఈ విధంగా ఫ్లోర్ లాగా కాంక్రీట్‌తో ఈ యొక్క నాన్ టవర్ ఏరియాలో ఏదైతే గ్యాట్ టవర్ చుట్టూ ఉందో అటంతా కూడా కాంక్రీట్‌తో కింద బేసిక్ లెవెల్ వరకు కాంక్రీట్‌తో కంప్లీట్ చేసేసుకున్నారనమాట. ఇప్పుడు చుట్టూ కూడా మనకు కాంక్రీట్‌కి సంబంధించిన రీఇన్ఫోర్స్‌మెంట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి.
అలాగే టవర్ దగ్గర మీరు చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ అంతా కూడా దాదాపుగా బేస్మెంట్ అలాగే గ్రౌండ్ లెవెల్ వరకు ఫ్లోర్ అయితే లేపేశారండి. ఇప్పుడు మిడిల్‌లో కొంతవరకు హైట్ లేపుకొని కొంత అంతకు మించి షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోనున్నారు. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోనున్నారు మీరు చూడొచ్చు. అంటే బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్‌కి ఒక లెవెల్‌కి తీసుకురావడానికైతే ఇప్పుడు ఫ్లోర్‌నైతే హైట్ అయితే పెంచుకుంటున్నారండి. అలాగే డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయన్నమాట. నోట్స్ అయితే ఇదివరకు ఒక 15 డేస్ బ్యాకే ఫ్రంట్ ఒక 2, బ్యాక్ ఒక 2 నోట్స్ అయితే ఇన్‌స్టాల్ చేసేసుకున్నారు. ఇప్పుడు మరలా అవతల వైపు ఒక 2, యువతల వైపు ఒక 2 ఇన్‌స్టాల్ చేసుకోవడానికి మరలా రెడీ అయితే చేసుకుంటున్నారు. ఈ యొక్క గ్యాట్ టవర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా ఫాస్ట్‌గానే జరుగుతున్నాయండి. ఎవ్రీ డే కూడా ఏదో ఒక చేంజ్ జరుగుతూనే ఉందన్నమాట. దీనికి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఫ్రంట్ సైడ్ కూడా కొంతవరకు కాంక్రీట్‌తో కొంచెం హైట్ అయితే పెంచుకున్నారండి. ఇప్పుడు దానికి మించి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని బ్యాక్ సైడ్ ఏదైతే కాంక్రీట్‌తో వర్క్ జరుగుతుందో ఆ లెవెల్ వరకు రావడానికి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. అలాగే మిడిల్‌లో కూడా కొంతవరకు ఇన్‌స్టాల్ చేసుకోనున్నారు చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక 10-15 డేస్‌లో అయితే గ్రౌండ్ బేస్ అలాగే గ్రౌండ్ లెవెల్ వరకైతే ఫ్లోర్ అయితే హైట్ అయితే పెరిగిపోతుంది. తర్వాత స్లాబ్ అయితే వేసుకుంటారేమో చూడాలి మరి. సో, ప్రస్తుతం అయితే ఈ యొక్క టవర్‌కి సంబంధించి ఏంటంటే చుట్టూ కూడా నాన్ టవర్ ఏరియాలో కాంక్రీట్‌కి సంబంధించి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవైతే జరుగుతున్నాయి. బేసిక్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ వరకు కాంక్రీట్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. అలాగే మెయిన్ టవర్ విషయానికొస్తే డయాగ్రేడ్‌కి సంబంధించిన కాలమ్ వర్క్స్‌తో పాటు టవర్‌కి సంబంధించిన కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా రేపు మనకు కోర్ కాంక్రీట్ ఏదైతే బిల్డింగ్ నిర్మిస్తారో వాటి కోసం యూజ్ చేయబోయే మెటీరియల్ అండి కూడా ఇవన్నీ కూడా. చూడండి మెటీరియల్ ఇప్పుడు ప్రస్తుతం 2 లారీల మెటీరియల్ అయితే వస్తున్నాయన్నమాట. చూడొచ్చు. సో, అదొక లారీ. అలాగే మనకు అటు సైడ్ అంతా కూడా మట్టినంతా కూడా ఒక లెవెల్ అయితే చేస్తుంది ఆ జేసీబీ అయితే. చూడొచ్చు. అలాగే మనకు ఇటు సైడ్ మరో లారీ అయితే వస్తుంది చూడండి. ఇవన్నీ కూడా మనకు ఏదైతే ఈ యొక్క ఆహ్, రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు షట్టర్స్ లాగా ఇన్‌స్టాల్ చేసుకుంటారు. వాటి కోసం సంబంధించిన మెటీరియల్ అనమాట అవన్నీ కూడా. ఎంత వర్క్ జరిగుందో మీరు చూడొచ్చు. కింద కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా. అలాగే మీరు గత వీడియోలో చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క టవర్‌కి ఇటు సైడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతుండే. ఇప్పుడు అటు సైడ్ అంతా కూడా కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్‌తో కంప్లీట్ చేసేసుకున్నారు చూడొచ్చు. సో, ప్రీవియస్ వీడియోస్‌లో చూసుకుంటే ఈ వీడియోతో అయితే చాలా క్లారిటీ అయితే వస్తుందండి. అంటే వర్క్ స్టేటస్ ఏ విధంగా చేంజ్ అవుతుంది ఏంటనే దాని మీద అయితే. సో, ఎన్‌సీసీ వాళ్ళైతే ఈ యొక్క గ్యాట్ టవర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా బాగా చేస్తున్నారనే చెప్పుకోవాలండి. సో, ఎక్కడ వర్క్స్ 2 మంత్స్ బ్యాక్ ఎలా ఉండే, ఇప్పుడు చూసుకున్నట్లు ఎలా ఉందో చూడండి. చాలా అంటే చాలా మారిపోయిందనమాట. ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్ అంతా కూడా మనకు ఇవన్నీ కూడా షెల్టర్స్ అండి. రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత 2 వైపులా ఒక గోడల్లాగా షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటారు. ఇన్‌స్టాల్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్‌తో బ్యాక్ సైడ్ ఏ విధంగా అయితే కాంక్రీట్‌తో బిల్డింగ్ హైట్ అయితే పెంచుకున్నారో, అదే విధంగా అదే లెవెల్‌కి తీసుకురావడానికైతే షట్టర్స్ ఇన్‌స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ సైడు. ఇప్పుడు మనకు మిడిల్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారనమాట. మిడిల్‌లో కూడా ఒక సైడ్ అంతా కూడా అయిపోయింది చూడండి షట్టర్స్ ఇన్‌స్టాలేషను. ఇప్పుడు ఇటు సైడ్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోబోతున్నారు. టవర్ మధ్యలో ఎలా ఉందో చూడొచ్చండి. సో, చాలామంది వర్క్ చేస్తున్నారండి. ఈ యొక్క గ్యాట్ టవర్ దగ్గరైతే 3 షిఫ్ట్‌లకైతే వర్క్ చేయడం అయితే జరుగుతుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా మనకు కాంక్రీట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ అవన్నీ కూడా పట్టుకోనున్నారు. ఫ్రంట్ సైడ్ చూడొచ్చండి. ఏ విధంగా ఈ యొక్క షట్టర్స్ ఇన్‌స్టాల్ చేసుకోనున్నారో రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత. ఫ్రంట్ సైడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మిడిల్‌లో మనకు చూడొచ్చు. మిడిల్‌లో మనకు 3 దగ్గరల కాంక్రీట్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోనున్నారు చూడండి. ఒక సైడ్ అయితే ఇప్పుడు షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోనున్నారు. అదే విధంగా మనకి ఇటు సైడ్ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇటు సైడ్ కూడా మనకు షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటారండి. సో, ఇదనమాట ఈ యొక్క గ్యాట్ టవర్‌కి సంబంధించిన వర్క్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉందండి.